ఈరోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సారాంశం. బీహార్లో రాజకీయ వేడి ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. కిషన్ గంజ్ జిల్లాలోని బహదూర్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ తౌసీఫ్ ఆలం నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భారీ గందరగోళం చెలరేగింది. అక్టోబర్ 16, 2025 గురువారం జరిగిన ఈ సంఘటన రాజకీయ సందేశాల కోసం కాకుండా ఉచిత బిర్యానీ కోసం వైరల్ అయింది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తౌసీఫ్ ఆలం ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంలో చేరారు. ఆయన తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తన మద్దతుదారుల కోసం ఫాతిహా ఖానీ మరియు విందును ఏర్పాటు చేశారు. అయితే 2000 మంది కోసం తయారు చేసిన బిర్యానీ కోసం 10,000 మందికి పైగా గుమిగూడటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వైరల్ వీడియోలలో మద్దతుదారులు బిర్యానీ ప్లేట్లను లాక్కోవడానికి దూకుడుగా ఒకరినొకరు తొస్సుకుంటూ ఘర్షణ పడుతున్నారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ తొక్కిసలాట ఎన్నికలలో ఉచితాలు, ఫ్రీబీస్ ఇవ్వడం మరియు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అనే అంశాలను తెరపైకి తెచ్చింది. శ్రీ ఆలం ఈ భోజనాన్ని దేవుడి ప్రసాదంగా అభివర్ణించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు మరియు నిఘా సంస్థలు నామినేషన్ రోజున జరిగిన ఈ విందుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మీరు మా వార్తల సంక్షిప్త